అందరికీ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ మంచి రుచితో చిక్కటి గ్రేవీతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది చపాతీ, పూరి, ఫ్లేవర్డ్ రైస్ ఆర్ వైట్ రైస్ దేనిలోకైనా బాగుంటుంది. నేను చపాతీలో తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి ఈరోజు. దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా వేస్తున్నాను. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాయలు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి ఇక్కడ నేను గళ్ళుప్పు కొంచెం వేసుకున్నాను అండ్ పసుపు కొంచెం వేసుకుంటున్నాను. సో గళ్ళుప్పులో ఎక్కువ ఉప్పు శాతం ఉంటుందండి. కొంచెం తక్కువ వేసుకుని సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు. సో కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్ లాంటి ప్రోటీన్ ఫుడ్ తినేటప్పుడు మనం ముందు కూరగాయల ముక్కలు తినడం మంచిదండి. నేను సర్వింగ్గా క్యారెట్, బ్రాకలీ, ఆనియన్ పెట్టుకున్నాను చికెన్ కర్రీతో పాటు చపాతీల్లో. సో ముందు మనం క్యారెట్, బ్రాకలీ, ఆనియన్ అలా తినడం వల్ల ఫైబర్ లేయర్ ఫామ్ అవుతుంది డైజెషన్ సిస్టమ్కి. సో ఈజీగా మనకి డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ కుక్కర్ మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతాయండి ఆనియన్ ముక్కలు. మళ్ళీ తీసి 2 నిమిషాలకు ఒకసారి మళ్ళీ కలయబెట్టుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయితే మనకి కూరకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. సో ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలియపెట్టుకుంటూ ఫ్రై అయ్యేలాగా ఉంచాలి. ఈ ఉల్లిపాయ ముక్కల ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుందండి. కొంచెం చికెన్లో వాటర్ కూడా ఆ ఉప్పు వేయడం వల్ల చికెన్లో ఉన్న వాటరు బయటకు వస్తుంది. కొంచెం అవి వచ్చేంత వరకు మళ్ళీ మనం ఒకసారి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కుక్కర్ మూత తీసి ఒకసారి మళ్ళీ కలయబెట్టుకుని ఇప్పుడు ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వీటన్నిటినీ బాగా కలిసేంత వరకు కలియబెట్టుకోవాలి. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా రాని రుచి మనం ఇష్టంతో వంట చేస్తే వస్తుందండి. ఆ పాజిటివ్ వైబ్తో ఇంట్లో వాళ్ళకి మనం చేసిన ఫుడ్ తింటే ఈజీగా వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది అండ్ హెల్దీగా కూడా ఉంటారు. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి. కొంచెం కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేశాను. అండ్ గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు వేసాను. ఇవన్నీ మళ్ళీ చక్కగా కలిసేంత వరకు కలయపెట్టుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఇలా నీళ్ళు వస్తాయి చికెన్లో నుండి. ఆ వెజిటబుల్స్ అన్నీ ఉడికి కొంచెం వాటరిష్గా వస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా. ఇక్కడ గ్రేవీ చిక్కగా కమ్మగా ఉండడానికి ఒక 10 జీడిపప్పులను తీసుకున్నానండి. అది మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని ఈ కూరలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయినంత హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ ముక్క గట్టిగా అవ్వదు, మెత్తగా జ్యూసీగా ఉంటుంది. సో హాట్ వాటర్ని యాడ్ చేసుకుని ఇలా కొంచెం కలయబెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచాలండి. 1 విజిల్ సరిపోతుంది. ఈ చికెన్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. సో 1 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ మంచిగా కుక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మంచిగా కలయపెట్టుకొని కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాలండి. బాగా కలిపేస్తూ ఉంటే ముక్కలు చితికిపోతాయి. కొంచెం ఇలాంటి గరిటె తీసుకుని స్పాచులా లాగా ఉన్న గరిటె తీసుకొని కలుపుకోవాలి. ముక్కలు చితకకుండా ఉంచుకోవాలి. సో ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో నేను కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత దించేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయలేదు. ఇక్కడ మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు, కారాలు కూడా సెట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే యూస్ చేసాము, అయినా చాలా బాగుంటుంది. దీన్ని మనం చపాతీలోకైనా, పూరీలోకైనా, ఫ్లేవర్డ్ రైస్కైనా, బగారా రైస్ అయినా ఆర్ వైట్ రైస్కైనా దేనిలోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. థ్యాంక్ యూ అండి.